హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. అది ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక విద్యుత్ శాఖలో 629 AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవుతున్నట్లుగా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. అసలు ఏ శాఖలో ఎందులో ఎన్ని పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇందులో మనకి ఇవ్వడం జరిగిందనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ దీనికి ఆమోదం తెలిపిన వెంటనే మనకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక విద్యుత్ సంస్థలో నియామకాల జాతర అని చెప్పేసి మనకి ఈనాడులో ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో సిబ్బంది కొరత కారణంగా వెంటనే సేవలు అందించడం సాధ్యం కాలేదని చెప్పేసి ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే AEE పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని త్వరితగతిన రిక్రూట్మెంట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులు అనేటువంటిది 629 AEE పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి మనం చూసుకున్నట్లయితే కనుక ట్రాన్స్కో నుంచి ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, అలాగనే డిస్కామ్ నుంచి డిస్కామ్స్ అంటే ఏపీ CPDCL, అలాగనే ఏపీఎస్పి DCL, అలాగనే APEP-DCL. సో ఈ మొత్తం ఐదింటి నుంచి మనకి 629 పోస్టులు అనేటువంటిది AEE పోస్టులు అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా మనకి ఇందులో ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. సో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది జారీకి తాజాగా అనుమతి అనేటువంటిది లభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక జాబ్ క్యాలెండర్లో భాగంగా వీటిని భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏపీ జాబ్ క్యాలెండర్ ఏదైతే 2026 ఉందో ఈ ఏపీ జాబ్ క్యాలెండర్ 2026లో భాగంగానే వీటిని భర్తీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎవరైతే ఈ పోస్టులకి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారో వారిని డైరెక్ట్గా రెగ్యులర్ పోస్టుల కింద వారిని తీసుకుంటున్నట్లుగా తెలపడం అనేటువంటి జరిగిందనమాట అండి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక విద్యుత్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో నియామకాలు జరిపేందుకు నిర్ణయించడం జరిగిందనమాట అండి. ఇంతకీ ఏపీ ట్రాన్స్కోలో చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా 200 పోస్టులు, ఏపీ జెన్కోలో 100 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. ఏపీ SPDCLలో చూసుకున్నట్లయితే కనుక 134 పోస్టులు, ఏపీ CPDCLలో చూసుకున్నట్లయితే కనుక 60 పోస్టులు ఉండడం జరిగింది. APEP-DCLలో చూసుకున్నట్లయితే కనుక 135 పోస్టులు. ఈ రకంగా మొత్తం 629 AEE పోస్టులు అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది మనకు త్వరలోనే రావడం జరుగుతుంది అనమాట అండి. సో విద్యుత్ సంస్థలో 629 AEE పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అనుమతించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మంత్రి లోకేష్ గారికి, కొట్టిపాటి రవికుమార్లకు ఆంధ్రప్రదేశ్ బహుజన విద్యుత్ ఉద్యోగాల యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి VM రవిశంకర్ గారు తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా ఏపీలో మనం చూసినట్లయితే కనుక మరొక జాబ్ క్యాలెండర్ మరో నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసినట్లయితే కనుక మనకి టోటల్గా 629 AEE పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ట్రాన్స్కో, జెన్కో, SPDCL, CPDCL, EPDCL నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుందన్నమాట అండి. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పోస్టుల గురించి AEE పోస్టుల గురించి ప్రిపేర్ అవుతున్నారు, మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే షార్ట్గా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కంటే మీరు ముందే ప్రిపేర్ అయినట్లయితే కనుక అందరికంటే ఒక అడుగు ముందులో ఉంటారు. కాబట్టి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా మీకు ఒక రకంగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి. ఈ వీడియో అనేటువంటి దగ్గర మీరు చూసినట్లయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీరు ఇంకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పాపప్ చేసుకుంటే అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.